ప్రియమైన దేవుని సంగమ, ఈ యొక్క రాత్రికాల సమయం ముందు సృష్టికర్త అయిన దేవుని కొన్ని మాటలుగా మనం జీవ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం పరిశీలించుకున్నామని భాగంగా కీర్తనల గ్రంథము 42వ అధ్యాయము 5వ వచనము మనకు చదువుతాము. నా ప్రాణమా నీవు ఎలా కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణ కర్త అనియు నా దేవుడనియు చెప్పుకొనుచు ఇకను నేను ఆయనను స్తుతించెదను. ఇక మహాభక్తుడు మనకు తెలియపరుస్తున్నటువంటి విషయము, దేవుని సంగమ, నా ప్రాణమా ఎందుకు కృంగి ఉన్నావు, ఎందుకు కృంగిపోతున్నావు, ఏమైంది నీకు అని ఇస్సాకు ఇస్మాయేలు కలిగినటువంటి ఆమెను దేవుడు ఓదార్చినట్టుగా మనము చూస్తాం. ఎందుకు ఏమైంది అని దేవుడు ఆ యొక్క ఏడుపుతో ఉన్నటువంటి ఆమెను ఓదార్చిన మాట మనము, ఏమైంది నీకు ఓ హాగరు, ఏమైంది, నీకు మంచి జరుగుతుంది అని ఓదార్చిన దేవుడు ఆ పిల్లవానికి ఆమెకు మంచి చేసిన దేవుడు, చూచుచున్న దేవుడు ఆమెను కాపాడగలిగినాడు. ప్రియుల, ఇక్కడ భక్తుడు తెలియపరుస్తున్నాడు అదేవిధంగా, నా ప్రాణమా నీకు ఏమైంది, ఎందుకు కుంగిపోతున్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. దేవుని యందంట నిరీక్షణ చాలా గొప్పది ప్రియుల. ఈ నిరీక్షణ విశ్వాసము, ప్రేమ అని వాటితో చేర్చబడుతూ వస్తుంది. ఈ నిరీక్షణ విశ్వాసము, ప్రేమ, నమ్మకము, పట్టుదల, ఓర్పు, సహనము వీటితో చేర్చబడుతూ వస్తుంది ఈ విశ్వాసం. ఈ యొక్క నిరీక్షణ, ఈ యొక్క క్రైస్తవ బిడ్డలు లేక ప్రభువు నమ్మినటువంటి బిడ్డలు ఈ నిరీక్షణ, ఈ గురి కలిగి ఉంటారు. ఎప్పుడైనా ఒక దినము మనము చనిపోక తప్పదు, తర్వాత తండ్రితో ఉంటాము, చనిపోయిన తర్వాత ఆయన లేపుతాడు, మనము మహిళలు ఇస్తాడు, పరలోక రాజ్యంలో పిలిపించి ఆయన సన్నిధిలో చేర్చుకుంటాడని పాపములు ఒప్పుకొని పాప క్షమాపణ నిమిత్తము మారుమనసు కలిగి బాప్తిసం పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వరం వస్తుంది. వచ్చిన తర్వాత ఈ గురి కలిగి ఉంటారు, ఈ నిరీక్షణ కలిగి ఉంటారు. అది ఎంతవరకు కలిగి ఉంటారంటే ఓర్పుతో, దేహంలో ఊపిరి ఉన్నంత వరకు ఆ నిరీక్షణ కలిగి ప్రతిరోజు వాక్యంతో కట్టబడుతూ, దిద్దబడుతూ, ఆయనను తెలుసుకునే దాని ప్రకారం బ్రతుకుతూ, నడుచుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ దేహంతో ఈ లోకంలో ఉన్నప్పుడు పాపానికి అవకాశాలు ఎక్కువ ఇస్తాడు సాతాను. వాటి నుండి బయటపడగలగాలంటే వాక్యంతోనే సాధ్యం, వాక్యంతోనే సరి. కనుక కట్టబడుతూ, దిద్దబడుతూ, ముందుకు వెళ్తూ ఈ నిరీక్షణ కలిగి ఆ నిలువరమైన పట్టణం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ప్రాణం పోయేంత వరకు. ఒక విశ్వాసం, ఒక సేవకుడు, ఆయన రక్తంలో కడుగుబడిన ప్రతి బిడ్డ కూడా. కానీ కొందరిలో ఎక్కువ పర్సెంట్ దేవుని ఆతృత కలిగి ఉంటారు, కొందరిలో తక్కువ లోకంతో ముడిపడి ఉండటం చేత, లోకాశలు ఉండటం చేత కొంచెం తక్కువ స్థాయిలో వీరిలో ఉంటుంది, కొంచెం ఎక్కువ స్థాయిలో నిరీక్షణ వారిలో ఉంటుంది. ఎక్కువ స్థాయి నిరీక్షణ ఉంటే ఆయన ఎక్కువ బహుమానాలు కానివ్వండి, అక్కడ మనకు దేవదూతలు సైతం బోధ చేయడం కానివ్వండి, కొంతమందికి పెద్దగా కానివ్వండి, దేవుని ప్రక్కలోనే పెట్టుకోవడం కానివ్వండి, దేవునికి దగ్గరగా పెట్టుకోవడం కానివ్వండి, ఇంకా మంచి విశ్వాసం కలిగి నూరంతలుగా నీవు ఈ లోకంలో దేవుని పని చేసినట్లయితే ఆయన సింహాసనం కూడా ఆయన ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మకమైన దేవుడు. కనుక ఎవరో ఒకరికి ఈ భూ ప్రపంచంలో ఆయన సింహాసనం ఎవరికో ఒకరికి ఇస్తాడు ఆయన. ఎందుకంటే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు.
కనుక ఈ నిరీక్షణ మనము ఎందుకే నిరీక్షణ కోల్పోతున్నావు అని తనతో తాను చెప్పుకుంటున్నటువంటి భక్తుడు ఇక లేఖన భాగంలో భక్తుడు తనతో తన ప్రాణాన్ని సృష్టికర్త అయిన దేవుని ఆ గొప్పతనాన్ని లేక ఆ యొక్క శక్తివంతుడైన దేవుణ్ణి తన ప్రాణంతో నిరీక్షణగా ఉండు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే మనకు రక్షణకర్త అని, ఆయనే మనకు దేవుడని చెప్పుకొనొచ్చు. ఇంకా నేను ఏం చేస్తానయ్యా అంటే, ఆయన దేవుడని నమ్ముతున్నాడు, ఆయన రక్షణకర్త అని నమ్ముతున్నాడు, ఇంకా నువ్వు ఏం చేయాలి మిత్రమా, ఏం చేయాలి నేను అంటే ఇంకా దేవుణ్ణి స్తుతించాలి. అది మాత్రమే మనము చేయగలగాలి భూమి మీదను పరలోక రాజ్యములో. స్తుతులకు స్తోత్రార్హుడు ఆయన, స్తుతులకు అర్హుడు ఆయన. ఎందుకంటే ఆయనలో పాపం లేదు, ఆయన మోసం లేదు ఆయనలో, కేవలం ఆయన పరిశుద్ధుడు మాత్రమే. కనుక ఆయన స్తుతికి స్తోత్రార్హుడు, స్తుతికి అర్హుడు, స్తుతింపదగినటువంటి దేవుడు ఆయన మన యేసుక్రీస్తు ప్రభువారు. కనుక భక్తుడు తెలియపరుస్తున్నాడు, అన్నీ నీవే, ఎందుకే ప్రాణమా ఒక్కొక్క టైంలో నిరీక్షణ కోల్పోతున్నావు అని తనకు తాను చెప్పుకుంటూ సృష్టికర్త అయిన దేవుని గొప్పతనాన్ని బయలుపరుచుకుంటూ తనకు తాను ధైర్యం చెప్పుకుంటూ సృష్టికర్త అయిన దేవునికి స్తుతులు చెల్లిస్తూ, నీవే నా దేవుడవు, నీవే నా రక్షణకర్తవు, ఇక నేనేం చేస్తున్నాయి అంటే నేను స్తుతిస్తాను ప్రభు అని లేఖన భాగంలో మనకు తెలియపరుస్తూ ఉన్నాడు దేవుని సంగమా. ఈ నిరీక్షణకు ఆధారం ఎవరై అంటే మనం చూడండి, కొలసీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొలసీలకు రాసినటువంటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు మొదటి అధ్యాయం 27వ వచనం మాట మనము చదవగలము. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యము ఎట్టిదో అది అనగా ఇది ఎందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడనే సంగతిని దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచబోయి, ఈ నిరీక్షణకు ఆధారం ఎవరయ్యా అంటున్నాడు అంటే రాయించిన భక్తుడు యొక్క గ్రంథకర్త, ఈ నిరీక్షణకు ఆధారము మన క్రీస్తు ప్రభువారు అది వ్రాయిస్తూ వచ్చినాడు దేవుని సంగమం. మన నిరీక్షణకు ఆధారము అన్నీ నా కొండ నా కోట, భక్తులు అంటారు నా కొండ నా కోట సర్వస్వం నీవే, నేను ఆపదల నుండి నీవే కాపాడువాడవు అని చాలా విలువైన మాటలతో దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు భక్తులు. కనుక ఈ నిరీక్షణకు ఆధారం ఎవరంటే మన యేసయ్య, మన యేసుక్రీస్తు ప్రభువారు. కనుక అన్యజనుల్లో ఈ మర్మం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో అది అనగా మీ అందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు, మనకు నిరీక్షణ అయి ఉన్నాడు మన యేసయ్య. ఆ సంగతిని దేవుడు తన పరిశుద్ధ ప్రజలకు తెలియపరచగోరి ఇప్పుడు ఆ మర్మమును వారికి బయలుపరుస్తూ ఉన్నాడు. మన నిరీక్షణ కాదా మన యేసయ్య, మన ప్రభువు, మన క్రీస్తు, మన యేసయ్య. కనుక ఈ నిరీక్షణ కోల్పోతే నా ప్రాణమా, నిరీక్షణను మనం కోల్పోదు. ఈ రక్షణ ఇస్తాడన్న నిరీక్షణ, రక్షణ ఇస్తానన్న దేవుడు పరలోక రాజ్యంలో అవకాశం ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మకమైన వాడు మనకు పరమందున్నాడు. ఆ నిరీక్షణ కోల్పోవద్దు ప్రియ సంగమా, ప్రియ నేస్తమా అని దేవుడు మనకు తెలియపరుస్తున్నటువంటి గొప్ప మర్మము ప్రియ దేవుని సంగమం. మనకిస్తున్నటువంటి ఈ నిరీక్షణ, రక్షణ ఇస్తున్నటువంటి ఆ నిరీక్షణను మనము కోల్పోకూడదు. లేక పరలోక రాజ్యం ఇస్తాడనే నిరీక్షణ మనము కోల్పోకూడదు. పరలోక రాజ్యంతో మనము తండ్రి యొద్ద ఉంటామనే నిరీక్షణ కోల్పోకూడదు.
యేసయ్య మనము మేఘాల మీద తీసుకొని కళ్యాణము పిలుచుకొని పోతాడనే నిరీక్షణ కోల్పోకూడదు. ఆ నిరీక్షణ బలంగా నమ్మకంగా ఉండాలి. నిరీక్షణ కోల్పోతే మళ్ళీ విశ్వాసము, పట్టుదల, ఓర్పు, సహనము అన్నీ కోల్పోతాం. నిరీక్షణ, గురి కలిగిన పట్టణానికి నిరీక్షణ కలిగి ఓర్పుతో ఉండాలి. నిరీక్షణ చాలా గొప్పది. అప్పుడప్పుడు నిరీక్షణ ఈ లోకంతో తప్పిపోయే ప్రమాదం పరిస్థితి జరుగుతుంది. ఇప్పుడు బస్ స్టాప్లో ఒక బస్ కోసం వెయిట్ చేస్తుంటాం. ఇంకా చివరకు రావాలంటే ఏం జరుగుతుందంటే ఒక నిరీక్షణ కలిగి ఉంటాం. అక్కడ ఏ నిరీక్షణ ఉంటే ఉంటామంటే మనం అనుకున్న స్థలానికి టయానికి చేరగలమా, లేట్ అయినా చేరగలమా, బస్సు వస్తుందా రాదా, ఏదో ఒక రకంగా వెళ్ళగలగాలి అని నిరీక్షణ ఆలోచన చేసి తలనొప్పి కూడా వస్తుంది. టయానికి లేట్ అయితే రాకుంటే అదే పరిస్థితి ఆలోచన చేసి తలనొప్పి కూడా వస్తుంది. కానీ ఏదో టైంలో బస్సు వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది, ఆ గమ్యానికి ఆ స్థలానికి చేరుతాము, అనుకున్న ఆ స్థలానికి వెళ్ళిపోతుంటాము. ఈ లోక సంబంధమైన ప్రయాణం గురించి. కానీ పరలోక సంబంధమైన ప్రయాణము ఖచ్చితంగా ఆ గురిని కానీ, ఆ నిరీక్షణ కలిగిన ఆ పట్టుదలను కానీ, ఆ విశ్వాసాన్ని కానీ, లేక ప్రభువుని చేరాలన్న ఆ ప్రేమ, ఇవన్నీ మనము నిరీక్షణ గురి లేని వారిగా ఉంటే ఇవన్నీ మనము ఆ నిరీక్షణ కోల్పోయి ఆయనను చేరుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. నిరీక్షణ మనకు మంచిది దేవుని సర్వం. మన దేవుడు ఏమై ఉన్నాడంటే అదే 28వ వచనం కూడా మనం చదివినట్లయితే, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణిగా చేసి, దేవుడు ఏ ఆలోచన చేస్తున్నాడు లేదా భక్తులు తెలియపరుస్తున్నటువంటి ఆలోచన ఇక్కడ ఏం తెలియపరుస్తుంది? ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెబుతూ, ప్రతి మనుషునికి బోధించుతూ ఆయనను ప్రకటించుతున్నామని ఇక్కడ అపోస్తలుడు లేక అపోస్తలుడైన పౌలు గారు ఆ కొలసి పట్టణానికి తెలియపరుస్తూ ఉన్నారు. క్రీస్తునందు సంపూర్ణుడిగా చేయాలి. క్రీస్తు సారూప్యత, క్రీస్తు సర్వ పరిపూర్ణత ప్రతి మనిషిలో రావాలని వాళ్ళు ఆశ కలిగి ఉన్నారంట మన అపోస్తలుడు, ఆయన శిష్యులు రాయించినటువంటి గ్రంథకర్త. ఆయనలో సంపూర్ణుడిగా చేసి నిలవబెట్టి సంపూర్ణత కలిగిన మనుషులుగా నిలవబెట్టాలని సమస్త విధములైన జ్ఞానంతో ప్రతి మనుషుడికి బుద్ధి చెప్తూ, బోధ చేస్తూ, ఏదో ఒక రకంగా కొందరినైనా అగ్నిలో నుండి లాగినట్టు ప్రభువు చెంతకు చేర్చాలని ఆ తృష్ణ, ఆ తాపత్రము, ఆ ఆశ కలిగి ఉన్నారు అపోస్తలులు. ఇక్కడ అది ఉండాలి సంఘంలో. ఒక్కరినైనా అగ్నిలో నుండి లాగినట్టు ప్రభువుని కొంతవరకు అయినా మనము చేర్చే వారిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కనుక దేవుని సంగమా మనము ఈ నిరీక్షణ గురి తప్పుకోకుండా ఉండాలని మనకు దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని సంగమా చూడండి, మరొక విషయం మనము చూస్తాము. రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 24వ వచనం. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. మనము ఎలా కలిగిన వారమై రక్షింపబడినమంట? నిరీక్షణ కలిగిన వారిగా రక్షింపబడ్డాము. నిరీక్షణ లేకుంటే నీకు రక్షణ కూడా లేదు. నువ్వు ప్రభు అనే దేవుని దగ్గరికి వెళ్తామనే నిరీక్షణ, గురి లేకుంటే నీకు రక్షణ కూడా లేదు. మన పరమ తండ్రి మంచి సుగుణాలు కలిగిన దేవుడు, ఆయన దగ్గరకు వెళ్తామన్న గురి నీకు లేనట్లయితే, ఆ నిరీక్షణ లేనట్లయితే నీకు రక్షణ కూడా లేదు. ఆ రక్షణ లేని నువ్వు రావు. అసలు
ఆ గురి, ఆ నిరీక్షణ ఆధారమైన క్రీస్తు గొప్పవాడని తెలుసుకున్నప్పుడు నేను రక్షింపబడగలిగిన వారిని అవుతాము. నిరీక్షింపబడినది కనబడనప్పుడు నిరీక్షణతో పని ఉండదు. తాను చూచుకున్న దాని కొరకు ఎవడు నిరీక్షించును? కనుక నిరీక్షణ గలవారమై మనము రక్షింపబడినాము. ఊరికి ఎవరో ఏదో చెప్పిందని, యేసయ్య గొప్పవాడని, ఆయన చనిపోయిన తర్వాత లేపుతాడని, చనిపోయిన తర్వాత ఒక గొప్ప జీవితం ఉందని, లేక పరిస్థితులతో మనము ఆయన వచ్చి మధ్యాకాశం పుచ్చుకుపోతాడని, ఈ యొక్క గురి ఎవరిలో లేకుండా వాళ్ళు అసలు ఆ బాప్తిసమతో కానీ, మారు మనసు కానీ, ఆ పాప క్షమాపణ నిమిత్తము పాపము తీసివేసుకోవాలన్న ఆలోచన కానీ రాదు. అవి నమ్మితేనే ఇవి వస్తుంది. ఒక మనిషికి రక్షణ రావాలంటే ముందు ఆయన దేవుడు, ఆయనలో కేవలం మంచి లక్షణాలే ఉన్నవి, ఆయన అందరి కోసం వచ్చిన వాడు, ఆయన మన కోసమే ప్రాణాలను పెట్టడానికి వచ్చిన వాడు, దేవుడి కుమారుడిగా తిరిగి లేచి మరణ ముళ్ళు విరిచాడు. ఆ మరణం ముళ్ళు ఆయనే కాదు, మన చేత కూడా మరణము ముళ్ళు విరిచేలాగా ఆయన చేస్తాడు. మనం కూడా మరణమైన తర్వాత మనమును తిరిగి లేపుతాడు. లేపిన తర్వాత ఆయన మళ్ళీ పరలోక రాజ్యంలో తల్లి అందరూ తీసుకొని పోతాడు. అక్కడ యుగాల జీవితం తల్లితో పెడతాడు. ఆ నిత్య నరకానికి తొలగింపబడుతుంది మనకు. ఇవన్నీ నమ్మిన వాడు మాత్రమే రక్షణలోకి వస్తారు. అప్పుడు ఆ యొక్క నిరీక్షణ కలిగిన వారు మాత్రమే రక్షణలోకి అవ్వాలి. నేను కూడా ప్రభు దగ్గర ఉండాలి, ఆ నిత్య నరకాకిలో నేను ఉండలేను. అసలు రాత్రి పూట మనకు సరైన ఒక ఫ్యాన్ లేకుంటే దోమలేదు తక్కువ. ఒక్క పూట రాత్రికి మనము కరెంటు ఫ్యాన్ లేకుంటే కనుక ఏమైపు చచ్చిపోతాం. ఆ కొంచెం సేపు బాధ అనిపించదు. ఒక రాత్రి టైంలో ఆ కరెంటు పోతే తట్టుకోలేదు. ఈ యుగాలు నరకంలో కావాలంటే భయం వేస్తుంది కదా. యుగాలు నరకంలో వద్దు నాయన, ఈ పాప జీవితం వద్దు, ఈ పాపపు ఆలోచనలు బ్రతికి ఈ లోకంలో చెడ్డ పేరు వద్దు, మంచిగా మారి మంచిగా బ్రతికి ప్రభుతో అక్కడ ఆనందమైన పట్టణం ఉండేది నేను, అక్కడ యుగాలు నేనెందుకు కావాలా, ఇక్కడ దోమలతో కంత మనము తట్టుకోలేని పరిస్థితి, అక్కడ యుగాలు ఆ వేడిలో ఇప్పుడు నేను తట్టుకునేది ఆ భయం కలిగినడు పరిగెత్తుకుంటూ వచ్చి దేవుని పాదాలు పట్టుకుంటాడు. ఆ కోవకు చెందిన మొదటి వ్యక్తిలో నేను కూడా నిజంగా ఇక్కడ కొంచెం కూడా మనము ఈ లోక సంబంధమైన బాధలు మనం భరించలేము. ఒక ఫ్యాన్ లేకుంటే దోమల ఏడుపు కానీ ఏదేది నిత్య నరకాగ్నిలో ఉండడానికి తట్టుకునేది భయం వేసింది. భయం పుట్టింది, దేవుడిని తెలుసుకోవాలనే ఆశ కలిగింది. ఎప్పుడైతే భయం పుట్టి దేవుడిని తెలుసుకోవాలని ఆశ కలిగిందో దేవుడు అర్థమవుతూ వచ్చినాడు. అర్థమైన కొలది పాపానికి క్షమాపణ తండ్రి పాదాలు పట్టుకుంటే కానీ లేదు అని ఆ ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిన తర్వాత ప్రభుని తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలని మనము ఆ యొక్క అగ్నిలో నుండి కొందరినైనా రక్షించినట్టు దైవ సేవకులు వాక్యం చెప్తారు కదా, మాటలు విని అమ్మా రక్షించబడదాము, అగ్నిలో నుండి లాగి ప్రభు దగ్గర అన్నట్టు మనం అని భయం వేసి రక్షణ పొందుకొని ఏదో పూర్తి మనము బలము కలిగిన లేదా శక్తివంతమైన భక్తులమైతే కాదు, కానీ ఆవగింజంతైన విశ్వాసంతో ఉండి ప్రభు దగ్గరికి చేరుదామనే ఆశ మాత్రమే. ఏదో పెద్ద భక్తులము మహా గొప్పవారిని అని అయితే లేదు. కానీ ప్రియ దేవుని సంగమా, ఆవగింజంత విశ్వాసం అని ప్రభు చెప్పిన మాటను బట్టి ఆ ఆవగింజంత విశ్వాసంతోనే ప్రభు దగ్గరకు చేర్చే చాలు, ఆ నరకం తప్పించబడితే చాలు అని ప్రభు ఆ ప్రేరణ వచ్చేలాగా ప్రభు కృప చూపించాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఆలోచన ఇచ్చినందువల్ల రేపటి కాలంలో ప్రభు దగ్గర ఉండగలుగుతాం. కనుక అది ఎవరిలో వస్తే, ఆ భయం ఎవరిలో పుడితే ప్రభు పాదాలు పట్టుకుంటే ఇంకా వదలడు. ఆ భయం రానంతసేపు ఇంకా ప్రభు దగ్గరికి నిరీక్షణ లేని జీవితంగా ఉంటాం. ఎప్పుడైతే ప్రభు గురించి తెలుసుకొని నిరీక్షణ కలిగిన జీవితం కలిగి ఉంటామో నీకు అమ్మటే మారమనసు, పాపక్షమాపణ నిమిత్తము, బాప్తిసము, పాపాన్ని తీసివేసుకున్నట్టు అన్నీ జరుగుతాయి ప్రియ దేవుని సంగం.
కనుక ఈ నిరీక్షణకు ఆధారము క్రీస్తే, ఈ నిరీక్షణ గలవారమై మనము రక్షింపబడినాము. నిరీక్షణ లేకుంటే మనకు రక్షణ లేదు. కనుక నిరీక్షణ ముఖ్యము. తర్వాత మనకు రక్షణ, పరలోక రాజ్యము, నిత్యత్వము, తండ్రి దగ్గర ఆ బంగారు వీధిలో తిరుగుతాము, ఆ మహాభక్తులతో తిరుగుతాము, ఆ మహాభక్తురాళ్ళతో మనము చూడగలుగుతాము, వారితో మాట్లాడతాము, ఆ కోట్ల దేవదూతలను మనము చూస్తాము, వారికి బోధ కూడా చేస్తామంట. చాలా విలువైన పరిస్థితులు దేవుడు మనిషికి ఇచ్చినాడు పరలోక రాజ్యంలో. విలువైన ఆలోచనలు మనిషికి అక్కడ ఇవ్వాలనుకుంటున్నాడు దేవుడు. కనుక ఆ పట్టణం గొప్పది. ఆ పట్టణము చేరితే, ఒక అత్యల్పుడు పరలోక రాజ్యంలో చేరితే బాప్తీసం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడు. ఎందుకంటే బాప్తీసం ఇచ్చే యోహాను కంటే గొప్పవాడని ఎందుకు ప్రభు చెప్పినాడంటే, ఆ బాప్తీసం ఇచ్చే యోహాను పరలోకం నుండి పంపబడిన వాడు. యేసు క్రీస్తును సాక్షిగా ముందుగా సాక్షిగా మాటలు చెప్పినటువంటి వాడు. పరలోకం నుండి పంపబడినటువంటి ఆయన బాప్తీసం ఇచ్చే యోహాను. అందుకే ఒక మామూలు సాదాసీదా మనిషి పరలోక రాజ్యం చెప్తే, నువ్వు బాప్తీసం ఇచ్చిన యోహాను కంటే, పరలోకం నుండి పంపబడిన బాప్తీసం ఇచ్చే యోహాను కంటే నీవు గొప్పవాడివి అని లేఖనము, దేవుని మాట తెలియపరుస్తుంది. ప్రియ దేవుని సంఘం, అందుకే రక్షణ లేనట్లయితే తొందరగా ప్రభు కాలు పట్టుకొని ఆ పాపాన్ని తీసివేసుకుంటే పరలోక రాజ్యము ఆయన చిటికలో నీకు ఇస్తాడు. చిటికలో ఏదో బ్రేక్ తీసి చిటికలో వస్తానన్నట్టు ఆయన మనకు చిటికలో ఇస్తాడు పరలోక రాజ్యం. అయితే నిస్సంతనతో ఒక్క మాట ప్రభుని ఆ ఒప్పుకోలు జీవితం కలిగి ఈ పాపాన్ని తీసివేయమని ప్రభువుని అడిగితే, క్షణమంటూ క్షణము లేటు చేయనటువంటి దేవుడు మన పరమందు ప్రభువు దగ్గర, తండ్రి దగ్గర కుడి పక్కన సింహాసనాసీనుడై ఉన్నాడు. మన కోసం ఆయన విజ్ఞాపన చేస్తాడు. నువ్వు మారగలిగితే, తండ్రి ఇదే ఇతను నా కుమారుడే తండ్రి, నా ఆలోచనలకు వచ్చిన వాడే తండ్రి, నన్ను అంగీకరించిన వ్యక్తే తండ్రి అని విజ్ఞాపన చేస్తాడంట ప్రభు దగ్గర. మన పొరపాట్లం కూడా ఒకప్పుడు సంతనంతో ఒప్పుకున్నవాడే ప్రభు. అతని పాపం నిమిత్తమే కదా తండ్రి నేను కలవలసిన వాడు, అతని పాపము నేను మోసుకుని అతన్ని నీ దగ్గరికి చేర్చుకో, అతను పరలోక రాజ్యంలో చేర్చుకో, నరకానికి పంపించవద్దని ఆయన ప్రభువుకు తండ్రికి విజ్ఞాపన చేస్తూ ఉంటాడంట. ఎప్పుడైతే మనము పాపక్షమాపణ జరిగినప్పుడు, జరగకుంటే ఆయన కూడా ఏం చేయదు. నీకు స్వాతంత్రం ఇచ్చినాడు, స్వేచ్ఛ ఇచ్చినాడు. ఈరోజు కూడా స్వేచ్ఛగా ఉన్నామంటే అది దేవుడి కృప. ప్లస్ ఈ యొక్క దేశ నాయకులు మంచివారు ప్రజలకు స్వేచ్ఛ రావాలని ఎంతో కష్టపడి ప్రాణాలను పెట్టిన వారి ప్రాణాలు పెట్టినారు. కనుక వారి కృప వల్ల, దేవుని కృప వల్ల మనం స్వేచ్ఛగా తిరగలుగుతున్నాం. ఇప్పుడు లేకుంటే మనకు స్వేచ్ఛ లేదు. తన్ని పని చేపించి పెడతారు, లేకుంటే లేని జీవితాలుగా ఉన్న మన బ్రతుకుల్లో దేవుని కృప. నాయకులు ప్రాణాలు పెట్టి, దేశం కోసం నాయకులు ప్రాణాలు పెట్టి సంపాదించినటువంటి స్వేచ్ఛ, ఆ స్వేచ్ఛ ఇచ్చినాడు మనకు. ఆజ్ఞలు ఇస్తాడు దేవుడు, స్వేచ్ఛను ఇస్తాడు. ఆ స్వేచ్ఛకు ఏ యొక్క నువ్వు పద్ధతిలో బతుకుతావో ఆ పద్ధతికి ఏ దారి వస్తుందో కూడా దేవుడు మనకు గ్రంథంలో తెలియపరిచినాడు. కనుక దేవుని సంగమా, మనము దేవుని ఆలోచనలో బ్రతికినట్లయితే మనకు మంచిది. కనుక ఆ నిరీక్షణ కలిగి, ఆ పట్టుదల కలిగి, ఓర్పుతో ఆ నిలువరమైన పట్టణం కోసం ఎదురు చూడాలని, అక్కడ పిలుస్తున్న దేవుడు పరిశుద్ధుడు, పరిశుద్ధ పిలుపుతో పిలిచి పరలోక రాజ్యం ఇస్తానన్నాడు. కనుక అటు ఆలోచన ఏ మనిషిలో వచ్చినా వాళ్ళు ధన్యులు అవుతారు, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. కనుక అటు ధన్యత, అటు దీవెన పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి ఒక్కరికి ఆ ఆలోచన ఇచ్చులాగా దేవుడు కృప చూపెట్టును గాక. ఇంకొద్ది మాటలు దేవుడు దీవించును గాక. తలలో వచ్చినట్లయితే చిన్న ప్రార్థనతో ఊహించుకున్నాము. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, స్తోత్రాలు నాయన.